బాగున్నారా? మేమైతే సూపర్ అనమాట. మీరు కూడా అట్లనే ఉన్నారనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మినీ వ్లాగ్‌కి అయితే వచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా ఇంట్లో ఎట్లా గడిచింది, పిల్లలు ఎట్లా అని చెప్పేసి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ఒక లైక్ వేసి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. కొంచెం నచ్చిందనుకో వీడియో కొంచెం షేర్ కూడా చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మార్నింగే అన్నంకైతే పెట్టేసా ఒక పక్క వచ్చేసి పల్లీలు ఫ్రై చేస్తున్న చట్నీ కోసమని. దోశ పిండి అయితే ఉండి దోశ రోజు తిని తిని బోర్ కొట్టేసిందని చెప్పేసి ఈరోజు పొంగనాలు వేసుకుందామా అని చెప్పి అనుకున్నాను. సర్లే అని చెప్పేసి ఓకే చేసినాను. ఇక్కడ యాక్చువల్లీ ఏమైందంటే పొంగనాలు వేసుకునేది పక్కన పెడితే కానీ ఆ పొంగనాలు వేసుకొని తినేదానికే లేదనమాట. ఎందుకంటే ఆ పెన్నము చాలా సతాయిచ్చింది. దగ్గర ఒక 5 వాయిల పిండి పోయి ఉంటుంది అనమాట. అంటే కరుచుకొని పోతుంది. అక్కడ టైం వేస్ట్. మా హనీకి స్కూల్కి అయితే టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా లాస్ట్కి ఫైనల్గా ఏం చేద్దామని చెప్పేసి దోశ పిండి ఉంటే దోశ పిండి అయితే వేసేసుకున్నాం అనమాట. ఇంకా అవన్నీ మ్యాటర్ ఇంకా ముందు ఉంది. ఫస్ట్ మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ అన్నం అయితే వార్పేసినాను. ఇంకా బుడ్లు అయితే ఏగిపోయినాయి అనమాట. ఇక్కడైతే చట్నీ కోసమని బుడ్లు అయితే ఇక్కడ పచ్చిమిరపకాయలు టమాటా అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా పిండిలో కొంచెం సాల్ట్ అయితే కలిపి పెట్టినాను సోడాపొడి వేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఒక్కటే ఫ్రై చేసి పెట్టినా అనమాట. ఆనియన్స్ ఒక్కటే ఫ్రై చేసి పొంగల్ పిండిలోకి వేసేసినాను. మా హనీ బంగారంకి క్యారెట్ కట్టాలి కదా, తను వచ్చేసి వారంలో ఒక్కసారి గ్యారెంటీ ఎగ్ రైస్ అయితే కట్టుకోబోతుంది అనమాట. అదేంటో తనకు చాలా ఇష్టం అనమాట ఎగ్ రైస్ అంటే ఎక్కువ స్పైసీ ఉండకూడదు, దాంట్లో ఆనియన్స్ వేయకూడదు, మసాలాలు ఏం వేయకూడదు. జస్ట్ ఎగ్ అయితే పగలగొట్టి వేసేసి ఆయిల్ వేసి ఎగ్ వేసి పగలగొట్టి అందులోకి కొంచెం కారం అండి లైట్గా వేయాలి, మరీ ఎక్కువ వేయకూడదు అంటది. కొంచెం అలా చిటికెడు కొంచెం టేస్ట్ తెలియడానికి గరం మసాలా, ఇంకా పసుపు ఉప్పు అయితే వేసి ఇలా కలిపేసి రైస్ అయితే వేసేసుకోవాలి. ఇలా అయితేనే తింటుంది అనమాట. అంటే నార్మల్గా మేము చేసుకున్నప్పుడు కూడా ఎగ్ రైస్ చేస్తే తింటుంది. అంటే స్పైసీనెస్ ఎక్కువ అంటే పిల్లలు తినలేరు కదా, సో అందుకోసమే తనకి ఇలా అయితే చేసిస్తాను అనమాట. ఇంకా ఇది తను అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది పెట్టేసి మరి స్నాక్స్ బాక్స్ కోసం యాపిల్ తెచ్చి యాపిల్ కట్ చేసి అది బాక్స్లో పెట్టేసి ఇంక అంత లోపల వచ్చేసి ఇక్కడ నేనే ఇంకా పిండికి వేద్దాంలే పొంగనాలు అని చెప్పేసి మా అవ్వకి చెప్తే వేస్తాలే ఆ పిల్లకి సాక్స్ వేస్తాను, అంత లోపల వాయి అయిపోతుంది కదా, తినిపించేసి పంపించేస్తాను అని చెప్పిందా. ఇంకా సర్లే అని చెప్పేసి నేనైతే ఇంకా పెన్నం పెట్టేసి బాగా అంటే ఇంకా 2-3 months అయిపోయింది కదా, అవ్వ ఇక్కడ లేదు ఊర్లోన. ఇంకా నేను లేక చాలా చేయలేదు లేదు పక్కన పెడితే ఇక్కడ వచ్చేసి ఇంకా వేసినాను. ఆయిల్ వేసేసి పొంగనాలు వేసింటే అస్సలు ఫస్ట్ ఒక వాయి పోయింది. ఆ పోయిన దాన్నే మా హనీ అయితే తినేసి వెళ్ళిపోయింది స్కూల్కి. తను వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్రూ కలుపుకొని తాగేసినాను. మళ్ళీ ఇంకొక వాయి పెట్టినామన్నమాట. అస్సలు రాలేదు. ఒక 4-5 సార్లు పెట్టినా కూడా అస్సలు రాలేదు. ఇంకా లాస్ట్కి ఇంకా అవి దోశ పిండి ఒక 2 అయితే ఏమో, అందుకోసమే దాంట్లోకి ఒక ఎగ్ వేసేసి మా మామకి ఒక దోశ ఒక 4 పొంగనాలు పెట్టేసి పంపించేసినాము. ఇంకా మేము పోయింటాయి కదా పొంగనాలు, అవి అయితే తినేసినాం అనమాట. అయినా పొంగనాలు అయితే మిగిలినాయి. అవి పోయినా కూడా టేస్ట్ మటుకు బాగున్నాయి. ఇంకా ఆ పొంగనాలు చేసిన రచ్చ అయిపోయిందనమాట. గ్యాస్ కట్టాయి. కొంచెం కాఫీ ఉంటే మా మామకి ఇచ్చింటే తాగలేదు. ఇంకా తర్వాత అది అట్లే పెట్టేసి పెట్టి మళ్ళీ మా అవ్వకిస్తే తాగిందనమాట. ఇంకా అన్ని అంట్లు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కడిగేసేయాలి. ఇన్ని కడిగే లోపల ఇంకా అసలు మా చిన్నోడైతే ఒక 4 సార్లు ఏడ్చింటాడు. నిజంగా చెప్తున్నాను, 4 సార్లు డెఫినెట్గా ఏడ్చాడు. వాడి నిద్ర ఏం నిద్ర కానీ కోడి నిద్ర. గ్యాస్ మొత్తం క్లీన్ చేసి ఇవన్నీ ఇది చేస్తే పొద్దున చేసిన అన్నం అయితే ఉంటుందన్నమాట మా హనీ కోసం అని చెప్పేసి. ఆ దాంట్లోకి వచ్చేసి ఏమైనా చేసుకుందాం అంటే ఏం చేసుకుందామో అర్థం కాక ఎల్లిపాయ కారం అయితే చేశాను. మా హనీ అయితే ఎల్లిపాయ కారం అన్నం చాలా బాగా తింటుంది. తనకి చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే అసలుకి చాలా ఇష్టం. మీరు నమ్ముతారో నమ్మరో, నైట్ ఎగ్ కూర చేసుకున్నా కూడా తను తినలేదనమాట. ఎల్లిపాయ కారం అన్నం తినేసి ఎగ్ సపరేట్ తినింది. ఇక్కడ ఎల్లిపాయ కారం అన్నము నేను అయితే తింటున్నాము. మా చిట్టి వచ్చేసి ఇంకా ఆ పిల్ల నాకు ఉప్మా అంటుంటే తన కోసమని కొంచెం ఉప్మా చేసి పెట్టేశా. తను తినేసిందా. ఈవినింగ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళి పాపనైతే నేను పిలుచుకొని వచ్చాను. తను వచ్చిన తర్వాత ఇంకా కొంచెం తను డ్రెస్ చేంజ్ చేసుకుని అది ఇదని లోపల ఇంకా పాలు కాచేసేయాలి కదా పిల్లలకి. ఇంకా ఇక్కడైతే పాలు కాచి ఇచ్చేసి మేమైతే బ్రూ కలుపుకొని తాగేసాం. మళ్ళీ నైట్ డిన్నర్ ఏం చేయాలా అదొక్కటే ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంకా మా అవ్వ ఎగ్గులు అయితే 2 ఉండే అనమాట. ఎగ్గులు 2 ఉన్నాయి. ఇంకొక 3 తీసుకొని వస్తాలే అని చెప్పి 3 తెచ్చింది. వీడైతే నాకు చెప్పా కదా, వీడైతే ఆట ఆడతాడనమాట. పడుకునేంతసేపు ఉండదు వీడి నిద్ర.
ఊపినంత సేపు కూడా పడుకోడు. నిజంగా చెప్తున్నాను, 30 నిమిషాలు ఊపినా అనుకో, ఒక అరగంట ఊపితే 15 నిమిషాలు వండుకుంటాడు వీడు. ఇక్కడైతే ఈవినింగ్ పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇంకా అట్లనే వీడు ఇంకా లేసేటట్టు ఉన్నాడులే అని చెప్పేసి ఎత్తుకొచ్చి సంకలో మా హాని అయితే వాడిని ఆడిపిస్తుంది. మా అద్విత అయితే వాళ్ళ డ్యాన్స్ చేస్తుంటే చూసారా ఎలా చేస్తుందో మా పిల్ల. ఇంకా డ్యాన్సుల మీద డ్యాన్సులు వేస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారులే, ఇంకా వంట చేయాలి కాబట్టి నేనైతే ఇంక ఎగ్గులు అయితే ఉడకబెట్టినాను. ఎగ్గులు పెట్టినాను, ఇంకా ఉడుకుతున్నాయి. ఇక్కడ మా చిన్నోడైతే పాస్ పోస్తుంటే డ్రెస్ అయితే చేంజ్ చేశాను. ఫైనల్లీ వానైతే ఇంకా పడుకోబెట్టేసాను అనమాట. ఇంకా సాధించేసాను. ఇక్కడ వచ్చేసి ఇంక ఎగ్గులు అయితే ఉడుకుతున్నాయి. ఇవి యాక్చువల్లీ బ్రౌన్ కలర్ నుండి ఫార్మెక్స్ అంటే మా మామ తెస్తాడు. ఇక్కడ ఇంటికాడ ఉన్నట్టువి షాప్లో మా హనీ పోయి తెచ్చేసింది. ఇంకా వాటిని పెట్టేసి మా చిట్టుదానికి ఒకటి ఇచ్చేసి ఇంకా కుక్కర్లో పెట్టుకున్నాం అనమాట అన్నము. అది ఎందుకంటే అది బియ్యం ఎంత ఇది చేసినా కూడా అవుతుంది. బియ్యం వండినట్టు ఉంటుంది మనం ఎంత ఉడికిపెట్టినా. అట్లా ఉడికిపెట్టి నూకన్నంలోకి అయిపోతుంది. అందుకోసమే ఇంకా కుక్కర్లో పెట్టేసుకుంటే బాగుంది. ఇంకా తనకైతే ఒక ఎగ్ ఇచ్చేసి మా చిట్టుది అయితే అన్నం తినిపించేసినాను. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసి ఎల్లిపాయ కారం ఉండే కదా మధ్యాహ్నం అది కలిపేసి అన్నం తినిపించి ఎగ్ ఇస్తే సగం ఎగ్ తిని సగం ఎగ్ వాడేసింది ఆ పిల్ల. ఎందుకంటే ఇంకా అన్నం తినకోకముందు ఇచ్చింటే బాగుండు, బట్ అన్నం అది తింటే అన్నం తినని చెప్పేసి కొంచెం అన్నం పెట్టేస్తే ఇచ్చేసింటే తినింది లేని మళ్ళీ దాని తర్వాత నేను తినిపించుంటే. తర్వాత ఇక్కడ ఎగ్ కర్రీ చేసేస్తున్నాను. ఎగ్గులు వచ్చేసి బాగుంటాయని చెప్పేసి ఇక్కడ బాగా ఇలా చప్పగా ఉంటుంది కదా, అది ఎగ్గు తిన్నట్టే ఉండదు, అది ఏందో టేస్ట్ వేరే అనిపిస్తుంది అని చెప్పేసి ఇలా ఆయిల్లోకి ఉప్పు పసుపు వేసేసి ఇక్కడ ఇట్లా బాగా మంచి కారం వేసేసి కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే లోపల వరకు వెళ్ళి ఎగ్గు మంచిగా టేస్ట్ వస్తుందని చెప్పేసి ఇలా ఫ్రై చేసేస్తున్నాను. అవును, మీరు ఇలా చేసుకుంటారో లేదో కమెంట్ చేసేసేయండి. అండ్ మీకు మా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో తెలియదు, కానీ ఎవరైనా మా ఛానల్ని ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ వేసేసి మా ఆనియన్స్ కొంచెం ఎర్ర కావాలంటది. ఇంకా నాకు కొంచెం ఇంకా ఆనియన్స్ వేసి మంచిగానే చేశాను అనమాట. ఇంకా ఇది ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా ఉండిందండి నా డే. ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కొత్తగా చేసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డిన్నర్ చేసేసి సామాన్లన్నీ కడిగేసి ఇంకా నైట్ అయితే పనుకునేసి